డస్టా? ఇక్కడ చూడరా, దుమ్ము బాగా పట్టేసింది. నీ కళ్ళకు డస్ట్ కనపడ్డంలా? ఇది మార్చురీలో పడుకుని ఉన్న శవాన్ని కౌగులించుకున్నట్టు ఉంటుంది. అదే గనక తను మెలకువతో ఉన్నదనుకో, కిక్కుగా ఉంటుంది కౌగులించుకోవడానికి. దానికి ఒక ఐడియా ఉంది. దయ్యానికి భయపడిన అమ్మాయి ఈ లోకంలోనే ఉండదు. క్లోరోఫామ్ టైం ఓవర్. నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వేంటి తనని కౌగులించుకునేది? మేము చేసే గోలకి తనే నిన్ను కౌగులించుకుంటుంది. మామా, థ్యాంక్స్ రా. మిమ్మల్ని చూస్తుంటే నాకే భయం వేస్తోంది. ఖచ్చితంగా నన్ను కౌగులించుకుంటుంది. భయపడకు, నేను తప్పు చేయడానికి రాలేదు. నీ భద్రత కోసమే వచ్చా. చెప్తే నువ్వు నమ్మవు. ఇది దెయ్యాల కొంప. పక్కలోనే శ్మశానం. రోజు 4 దెయ్యాలు, చచ్చా 3 దెయ్యాలు రెంట్ కూడా కట్టకుండా ఈ రూమ్లో స్టే చేస్తున్నాయి. ఇదే దెయ్యం వచ్చే సమయం. చూసావా, నేను చెప్పానుగా, మనమంతా ఒక ఇంట్లోకి వెళ్ళడానికి ముందు కాలింగ్ బెల్ నొక్కి వెళతాం. కానీ దెయ్యాలు ఒక ఇంట్లోకి వెళ్ళడానికి ముందు కరెంటు కట్ చేసి వెళతాయి. నీకేం తెలుసులే దెయ్యాల గురించి. నీకు భయంగా ఉంటే నన్ను కౌగిలించుకో. అక్కడ చూసావా, ఆ కిటికీలోనే ఫస్ట్ దెయ్యం ఎంట్రీ ఇస్తుంది. ఇప్పుడు వచ్చింది నాన్న దెయ్యం. అమ్మ దెయ్యం ఆ కిటికీలో ఎంటర్ అవుతుంది చూడు. భయపడుకు భయపడుకు భయపడుకు, నన్ను పట్టుకో, నన్ను పట్టుకో, నన్ను పట్టుకో, 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 గట్టిగా గట్టిగా పట్టుకో. థ్యాంక్స్ మావా. కడుపు మండిపోతోందిరా. అడుక్కొచ్చేది మనం, హాయిగా తినేది వాడా. అవును కదా, పదండి వెళ్దాం. ఈ అమ్మ దెయ్యం, నాన్న దెయ్యం పిల్లకాయలు. ఈ నాన్నకు ఒక తమ్ముడున్నాడు చూడు, బాబాయ్ దెయ్యం. వాడొచ్చాడంటే నేనే జర్కైపోతాను. ఎందుకంటే వాడు ఏ కిటికీ నుండి వస్తాడు, ఎలా వస్తాడో ఏమీ తెలియదు. కానీ హఠాత్తుగా వస్తాడు చూడు.
కలర్ చుట్టుగాడు కళ్ళు తిరిగి పడ్డాడు. దేన్ని చూసి వీడు భయపడ్డాడు? తెలీదు మామ, వాడు లేచి చెప్తేనే తెలుస్తుంది. వెయిట్ చేద్దాం. దెయ్యం విషం వేసుకుని తన్ను భయపెట్టమంటే నన్నెవడరా భయపెట్టింది? నేను కాదు. అబద్ధమాడకు. అంత దగ్గరకొచ్చి భయపెడతారా? ఏదో నేను కాబట్టి బ్యాలెన్స్ చేశాను. తన్న గనక అలా చేసుంటే ఈ పాటికి చచ్చేది. తర్వాత దెయ్యంగా మారి మా నలుగురిని నాశనం చేసుంటుంది. ఏంటి వాగుతున్నావు? మావా, దా నంబర్కి ఫోన్ చేసావా? స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా. న్యూస్ వినగానే ఫ్లైట్లో బయలుదేరాడు అనుకుంటున్నా. ఒక 2 hours వెయిట్ చేద్దాం. మావా, నాకు డౌట్ రా. ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చాం, తిట్టడం లేదు, గొడవ పడడం లేదు. ఎందుకు సైలెంట్గా ఉంది? అది మనకు అనుకూలంగా ఉందిగా. నువ్వు మూసుకో. నీకెందుకు కాలుతోంది? మరి మా ముగ్గురిని డ్రాప్ చేసి అమ్మాయిని నువ్వు పికప్ చేసుకుంటావా? మావా, ఇంకో 2 గంటలు టైం ఉంది. ఆలోపు కొత్త గేమ్ని ప్లాన్ చేద్దామా? గేమ్ అంతా ఓకే, కానీ నువ్వు లేవు. ఏ? నువ్వు ఆల్రెడీ బ్యాటింగ్ చేసావుగా. వెళ్ళే సైలెంట్గా మూసుకొని కూర్చో. మా ముగ్గురికే మ్యాచ్. డోంట్ ట్రై ఆడదామా? డోంట్ ట్రై అంటే? ఎలుకని పట్టే మిషన్లో ఎరపెట్టి తీసుకొస్తోంది. పిలిచుంటే తనే వచ్చుంటుందేమో. వీళ్ళు క్లోరోఫామ్ ఎందుకు ఇచ్చినట్టు? రుద్దింది చాలే గాని చెర్రీ పండుతి. తొందరపడకు. ఇప్పుడేమవుతుందో చూడు. ఇదంతా వద్దు బంగారం. సింపుల్ గా తొక్కుడు బిల్ల, దాగుడు మూత, చెస్ ఇలాంటివి ఆడుకుందాం బంగారం. డోంట్ ట్రైలో ఇదే రా ప్రీకేజీ లెవెల్. ఇది ఎవరు తీయలేరు బంగారం. నేను తీసి చూపించినా? కళ్ళు మూసుకుని తీసి చూపించినా? అందరూ నోటానా? ఒక్కరు కూడా క్యాండిడేట్ కాదా? నేను తెస్తాను. పబ్జీ కాలంలో ఎలుక ఉచ్చులో వడదిస్తోంది. ఇది చాలా రిస్క్. గెలిస్తే ఏంటి లాభం? ఎవరు గెలుస్తారో వాళ్ళు నన్ను హక్ చేసుకోవచ్చు. పబ్జీలో కూడా ఈ ఆఫర్ లేదే. బోనస్ గా ఒక కిస్ ఇస్తావా? గ్రాంటెడ్.
నువ్వాడి చూపించురా. నువ్వు లేవని చెప్పావుగా. ఓడిపోయావు కదా, మూసుకో. నువ్వాడి చూపించు. నన్ను మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేస్తోంది? ఓ, నిన్న రాత్రి దాన్ని కౌగులించుకున్నాను కదా, అందులో పడిపోయినట్టుంది. బదులుకు మనల్ని కౌగులించుకోవడానికే ఈ గేమ్నే జరుపుతోంది. తీసేస్తాడా? అన్నిట్లో ఫ్యూజ్ అవుటా? ఉండు. ఇప్పుడు తీ. ఇంత సింపుల్ గా ఉందేంటి? ఇది చాలా దారుణం. మనకో రూల్స్, వాడికో రూల్సా? ఇదొకటి అప్పుడప్పుడు లేచి నిలబడతా. రా, హక్ చేసుకో. హక్ చేసుకోవడమా? విర్రవీగిపోకు. నాకంటే అందంలో ఎప్పుడూ తక్కువే. రా, వచ్చి హక్ చేసుకో. దేవుడా, కౌగులించుకోకూడదు. నీతో పెట్టుకుంటే కుదరదు, నేనే హక్ చేసుకుంటాను. ఊరుకున్నా అది ఊరుకోవట్లేదే. దేవుడా, ఇప్పుడెరా నీ కళ్ళు తెరిచావు. కట్టుకున్న పెళ్ళాం కూడా ముట్టుకోకుండా వెళ్ళిపోయింది. చిన్న పిల్ల, అందమైన పిల్ల నన్ను కౌగులించుకుంది. ఇక 5 కోట్ల మట్టి గడ్డల. ఈ అమ్మాయి దొరికితే అంతే చాలు. నీవే నా కలల దేవత,